చాలా లగేజ్ ఉండటం వల్ల నేను రాయల్ ఎన్ఫీల్డ్ 350cc తీసుకున్నాను. దానికి నాకు 1100 రూపీస్ పర్ డే ఛార్జ్ చేశాడు. పెట్రోల్ అయితే మనమే పోయించుకోవాలి. కానీ నేనైతే హిమాలయన్ బైకే సజెస్ట్ చేస్తాను. అది ఆఫ్ రోడ్ బైక్, చాలా వరకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అందుకే ఆ బైకే బెస్ట్. నేను ఈ బైక్ తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాను. ఆఫ్ రోడ్ లో చాలా స్లోగా వెళ్లాల్సి వచ్చింది. హిమాలయన్ బైక్ కి పర్ డే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ క్రౌడ్ ఎక్కువగా ఉన్న టైంలో 3500 కూడా ఛార్జ్ చేశారంట. ఈ బైక్ రెంటల్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఇక్కడతో ఫస్ట్ డే లోనే మేజర్ టాస్క్ కంప్లీట్ అవుతాయి. సో ఈవినింగ్ అంతా మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా మంది టూరిస్టులు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. లే సిటీలో చాలా వరకు హోటల్ రూమ్స్ ఈ మార్కెట్ చుట్టూ ఉంటాయి అన్నమాట. అందుకే అందరూ ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తుంటారు. నాకైతే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు. ఇక్కడ మాక్సిమం కన్స్ట్రక్షన్స్ టిబెటియన్ స్టైల్లో ఉంటాయి. చైనా టిబెట్ ను ఆక్రమించిన తర్వాత టిబెట్ నుండి కొంతమంది వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారనమాట. మాక్సిమం వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళంతా టూరిస్టులే